వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాట్రపల్లి నాగరాజు గారు. గత 15 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో సేవలు అందిస్తున్నారు. రెరా అప్రూవ్డ్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అన్నమాట. సో మరి వారితో మనం మాట్లాడదాము. ప్రెసెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే వీళ్ళు కస్టమర్స్కి అందిస్తేటువంటి సేవల గురించి, అలాగే వాళ్ళ గోల్స్ గురించి కూడా మనం నాగరాజు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నాగరాజు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో గత 15 ఏళ్లుగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. 10 ఏళ్లుగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తున్నాయి, చాలా డ్రాస్టిక్ డెవలప్మెంట్ అనేది జరిగింది. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఏ విధంగా ఉంది పరిస్థితి అంటారు? నమస్కారాలు. మేము ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక 15 సంవత్సరాల నుంచి మంచి అనుభవం గడించాము. ప్లస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద మంచి అవగాహన ఉంది, వెంచర్ల పైన కూడా మంచి అవగాహన ఉంది, కస్టమర్లకు ఎలాంటి సర్వీస్ ఇవ్వాలనే దాని మీద కూడా మంచి అవగాహన ఉంది. మేము రెరా అప్రూవ్డ్ కన్సల్టెంట్ కాబట్టి 100% కూడా రియల్ ఎస్టేట్ రెరా అప్రూవ్డ్ హెచ్ఎండి డిటిసిపి అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా కస్టమర్ సేఫ్టీ మాకు ప్రధానం కాబట్టి దాన్ని 100% గవర్నమెంట్ రూల్స్ ఏ ఉన్నాయో అవి ఫాలో అవ్వడమే మా ముఖ్య ఉద్దేశము. మేడం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో చాలా బాగుందండి. ఎందుకు అంటే బొంబాయి నగరం కానీ బెంగళూరు నగరాల్లో కానీ అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో వ్యాపారం అనేది చాలా బాగుంది. బట్ అక్కడ ప్రైసెస్ పెరిగిపోయినాయి. ప్రజలకు అందుబాటు ధరలో ఇంకా అభివృద్ధి చెందాల్సిన ఈ హైదరాబాద్లో అతి తక్కువ ప్రైసెస్కి ప్రజలకు అందుబాటు ధరలో ఇంకా ల్యాండ్ బ్యాంకింగ్ అనేది మన హైదరాబాద్లో చాలా ఉంది. దానివల్ల మన రాబోయే రోజుల్లో కూడా ఈ హైదరాబాద్ని అంతర్జాతీయ లెవెల్కి తీసుకెళ్లాలని ఈ గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది. అంటే మనందరికీ ఇంకా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నం చేస్తుంది. వాస్తవం కూడా ఈ హైదరాబాద్ వాసులు అదృష్టవంతులు. ఎందుకు అంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఇన్వెస్టర్కి ఒక గొప్ప అవకాశము. తమిళనాడు చూసుకుంటే మనకు అక్కడ సముద్రం ఉంది, అక్కడ సముద్రం వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. బొంబాయిలో కూడా సముద్రం ఉంది, అక్కడ నష్టాలు వస్తున్నాయి. మన హైదరాబాద్కి సముద్రం లేకపోవడం మనకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఎత్తులో ఉన్నాం మనం. ఈ ఏరియా ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది ఈ హైదరాబాద్. ఈ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ వాల్యూ పెరుగుతుంది, వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా ఇక్కడ అంతర్జాతీయంగా చాలా అద్భుతమైన కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి హైదరాబాద్లో. ఏ విధమైన డౌట్ లేకుండా ప్రతి ఒక్కరు 2 స్టేట్లు కాదు, ఎంటైర్ ఇండియాలో ఉన్న ప్రతి తెలుగువారు కూడా, ప్రపంచంలో ఉన్న మన తెలుగువారు అందరూ కూడా హైదరాబాద్ అభివృద్ధిని కోరుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. రైట్. అండ్ ఇందాక మీరు అన్నారు యంగ్స్టర్స్కి కూడా, యూత్కి చాలా బాగుంది రియల్ ఎస్టేట్ అని. కానీ యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్లోకి రావాలంటే కొంచెం భయపడతారు. ఎందుకంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండదేమో అని ఒక భయం. అంటే ప్లాట్స్ అమ్మినప్పుడు మాత్రమే అమౌంట్ వస్తుంది, లేదా మంత్లీ శాలరీ లాగా ఉండదు కాబట్టి అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావచ్చనో, లేదంటే మనం ఇందులో నెగ్గుకు రాగలమా అన్న డౌట్తోనో, మనం హ్యాపీగా మార్కెటింగ్ చేయగలమా అలా అనేసి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. మరి మీరేమంటారు యాజ్ అన్ ఎక్స్పర్ట్? చాలామంది రియల్ ఎస్టేట్ మీద అవగాహన లోపం తప్ప రియల్ ఎస్టేట్ అనేది కొన్ని 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న ఏకైక ఇండస్ట్రీ ఇది. అదృష్టం కొద్ది ఇంకొక విషయం ఏంటంటే మనం ఏ జాబ్ చేయాలన్నా కూడా ఒక చదువు అనేది, ఒక డిగ్రీ అనేది, ఒక మార్కింగ్ అనేది ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్లో భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఎవరు చదువుకోకుండా, డిగ్రీ సర్టిఫికెట్ లేకున్నా, పెట్టుబడి లేకున్నా ఈ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరు చేసుకునే అవకాశాన్ని ఈ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. దీనివల్ల ఎంప్లాయీస్ చేసుకోవచ్చు, గృహిణులు చేసుకోవచ్చు, స్టూడెంట్స్ చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారాన్ని ఆర్గనైజ్డ్, అంటే ఇది ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక పద్ధతి ప్రకారం లేకుండేది. చాలామంది కొన్ని భయాలు ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ రెరా అనే ఒక రూల్ తీసుకొచ్చినాక
పూర్తిగా ఆర్గనైజ్డ్గా అయింది కాబట్టి ఎలాంటి భయాలు లేవు. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ పెరిగిపోయింది. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ పెరగడం వలన చేసే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరందరూ ఎవరైనా రియల్ ఎస్టేట్లో రావాలంటే మేము ట్రైనింగ్ ఇస్తాం. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మీ పక్కన తోడుగా మేము ఉంటాం. మీకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాం. రెరా లైసెన్స్ కూడా ఇప్పిస్తాం. కాబట్టి మీరు ఏ విషయంగా కూడా రియల్ ఎస్టేట్ మీద అపోహలు తొలగించుకొని ఈ ఇండస్ట్రీకి వస్తే చాలా ఎదుగుతారని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈవెన్ అమెరికాలో కూడా ట్రంప్ రియల్ ఎస్టేట్ చేసే అమెరికాలో ఆయన జీవనం గడుపుతున్నాడు. మనం రియల్ ఎస్టేట్ చిన్నదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పెద్ద ప్రొఫెషన్. దీన్ని ఎంతో గౌరవప్రదంగా కూడా చేసుకోవచ్చు. చాలా ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. అతి తక్కువ టైంలో ఎక్కువ కోటీశ్వర్లు, పెద్ద కోటీశ్వర్లు కావడానికి, మీకున్న కోరికలు తీరడానికి ఏకైక సాధనం రియల్ ఎస్టేట్ అండి. ఈ రియల్ ఎస్టేట్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నా. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలంటే ఈ నాగరాజును సంప్రదించవచ్చు. మహిళలకు కావచ్చు, ఎవరికైనా కూడా ఏజ్ లిమిట్ లేదు, స్టడీ లిమిట్ కూడా లేదు. చక్కగా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. చూసే వ్యూవర్స్కి కూడా అనిపిస్తుండొచ్చు మనకు కూడా చేయాలని కొంతమందిలో మనసులో ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ గైడెన్స్ అనేది చాలామందికి దొరకదు. ఎవరిని అప్రోచ్ అయితే మనకి ఎవరు హెల్ప్ చేస్తారు, మనకి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు, కరెక్ట్ పర్సన్ ఎవరు, అసలు డబ్బులు తీసుకొని కూడా కొంతమంది మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కరెక్ట్ పర్సన్ ఎలా చూస్ చేసుకోవాలి అని అనుకుంటారు. యాజ్ ఏ కన్సల్టెంట్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్గా మీరు ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు చాలామంది యాక్చువల్గా మీరు అడిగినట్టు గైడెన్స్ లేక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి రాలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరిని అప్రోచ్ కావాలి, అప్రోచ్ అయ్యే విధానం ఏంటి అని తెలియకపోవడం వల్లే చాలామంది బ్యాక్వర్డ్లో ఉన్నారు. నేను తెలియజేసేది ఏమనగా అంటే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు రియల్ ఎస్టేట్లోకి రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మీకు ఎలాంటి ట్రైనింగ్ కావాలి, దీనికి ఎలాంటి పెట్టుబడి లేదు. ప్రతి ఒక్కరు ఇందులో వచ్చి పనిచేసుకునే అవకాశం ఉంది, సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ భయాలు తొలగించుకొని మా ట్రైనింగ్స్ తీసుకోండి. ఫ్రీ ట్రైనింగ్, దీనికి ఎలాంటి డబ్బు అవసరం లేదు. మీకే మేము డబ్బు వచ్చే మార్గాలు చెప్తాం తప్ప మీ రూపాయి మాకు అవసరం లేదు. దయచేసి జీరో ఇన్వెస్ట్మెంట్ వ్యాపారం ఇది. రియల్ ఎస్టేట్ అనేది ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెటింగ్లో మనమేమో బిల్డర్లం కాదు, మనం మార్కెటింగ్ పీపుల్కి డబ్బు అవసరం లేదండి. మీ స్కిల్ని ఎలా అభివృద్ధి పరచాలి అనే దానికి మేము ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చే ప్రయత్నం మా తరపున మేము చేయగలుగుతాం. మీకు 100 రూపాయల నుంచి 100 కోట్లు సంపాదించుకునే మార్గాన్ని కూడా మేమే మీకు తెలియజేస్తాం. నిజంగా మీరు అన్నట్టు అంటే ఏ బిజినెస్కి వెళ్ళాలన్నా సరే మినిమం చాలా తక్కువ లీస్ట్ అమౌంట్ అన్నా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇన్వెస్ట్ చేసే అవసరం లేదు. ఇష్టం ఉంటే ఫ్యూచర్ ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చేమో, కానీ ప్రెజెంట్ అయితే ఇన్వెస్ట్ చేయకుండానే బిజినెస్ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. సో మీరు రెరా అప్రూవ్డ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్గా కస్టమర్స్కి మీరు ఎటువంటి సేవలు అందిస్తున్నారు? ప్లాట్సా, విల్లాసా, లేదంటే ఎటువంటి సేవలు అందిస్తున్నారు? మేము కాట్రపల్లి నాగరాజు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ద్వారా మా కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ ఫ్లాట్స్, హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కానీ, కమర్షియల్ స్పేస్ కానీ వాళ్ళ బడ్జెట్కు తగ్గట్టు వాళ్ళకు అనుకూలమైన ప్లేస్లో ఇప్పించి ఎక్సలెంట్ సర్వీసు విత్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ద్వారా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా లోన్ ఆప్షన్ తోటి ఎప్పుడైతే మనం లోన్ ఇప్పిస్తున్నామో ప్రశాంతంగా ధైర్యంగా కొనుక్కునే ధైర్యాన్ని కూడా మా కస్టమర్లకు మేము ఇస్తున్నాం మేడం. అంటే లోన్ అంటే కంపల్సరీ మన చెకింగ్తో పాటు గవర్నమెంట్ కూడా, బ్యాంక్స్ కూడా చెక్ చేసుకుంటాయి కాబట్టి అందులో ష్యూరిటీ విషయంలో ఇంకా ఏ డౌట్ అనేది ఉండదు, టెన్షన్ అనేది ఉండదు. కాట్రపల్లి నాగరాజు గారు చాలా మంచి విషయం చెప్పారు. మీరు ఏంటంటే మీరు ట్రైనింగ్ ఇస్తారు. ఎవరికైతే కరెక్ట్ గైడెన్స్ కావాలి, మంచి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కావాలి అని వెతికే వాళ్ళకి మీరు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను అంటున్నారు. కాబట్టి ఇది చాలా మంచి విషయం, వాళ్ళందరికీ కూడా హ్యాపీయెస్ట్ విషయం అని చెప్పొచ్చు. అయితే ట్రైనింగ్ మీరు ఇస్తారు, దాని తర్వాత పరిస్థితి ఏంటి అంటే మీరు ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇప్పించగలుగుతారా, లేదంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ ఇండివిజువల్ పర్సన్కి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎలా ఉంటాయి? అసలు రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అనేది ఏ విధంగా ఉంటాయి? మేడం, ఇప్పుడు మనం ఎవరైతే మన దగ్గరికి ట్రైనింగ్ కావాలనో, ఈ రియల్ ఎస్టేట్లో అభివృద్ధి చెందాలి, మా జీవన విధానాన్ని మార్చుకోవాలని ఇక్కడ మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి, వితౌట్ ఎడ్యుకేషన్ తోటి మనం సర్వీస్ వాళ్ళకు ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తామంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాం.
నెంబర్ 2 వచ్చి వాళ్ళకు సైట్ విజిట్ అంటే ఈ రియల్ ఎస్టేట్ చేసే విధానం ఏంటిది అనేది ఒకటి నేర్పిస్తాం, మాట్లాడే విధానం నేర్పిస్తాం. కస్టమర్ తోటి చాలా స్మూత్గా మాట్లాడాలి, ప్లస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానం చెప్పి, వాళ్ళు అడిగిన డాక్యుమెంటేషన్స్ కూడా లీగల్గా అన్నీ చూపించి, అవి చాలా ప్రధానం. ఇవి ఎప్పుడైతే కస్టమరు మన డాక్యుమెంటేషను, మన వెంచర్ పరంగా అన్ని వివరాలు ఒక ఏజెంట్ కరెక్ట్గా చెప్తే అతన్ని పూర్తిగా నమ్ముతాడు. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళకు మన దగ్గరికి ఎవరైతే ట్రైనింగ్ కోసం వస్తారో వాళ్ళందరికీ కూడా మనం డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, కస్టమర్ తోటి ఎలా మాట్లాడాలి అనేది నేర్పించి, ఇంకా వాళ్ళకు ఉపాధి అవకాశాలు, ఇందులో 2 రకాల ఉపాధి అవకాశాలు అండి. ఒకటి, మా దగ్గరే ట్రైనింగ్ తీసుకొని మా దగ్గరే పని చెయ్యండి అని మనం అడగమండి. వాళ్ళు మన దగ్గర ఆపర్చునిటీ ఉంది, మన దగ్గర వాడుకోవచ్చు. లేదు బయట ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది, రియల్ ఎస్టేట్ కంపెనీలో జాబ్ వస్తుంది, లేకపోతే ఇంకో కంపెనీలో మంచి కమిషన్స్ వస్తున్నాయి, అక్కడ చేసుకుంటా అన్నా చేసుకోవడానికి అభ్యంతరం లేదు. మేము ప్రత్యేకమైన ఏంటంటే మేము ఈ సమాజానికి కొంత ఏదో ఒకటి ఇవ్వాలి అనే విధంగా పెట్టుబడి లేకుండా మేము వీరికి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు అభివృద్ధి ప్రదంలో నడిచి ఈ భారతదేశానికి, ఈ హైదరాబాద్కి కొంత అభివృద్ధి మార్గంలో వాళ్ళు అభివృద్ధి చెంది సమాజానికి కూడా, గవర్నమెంట్ కూడా కొంత ట్యాక్స్ రూపకంగా కూడా గవర్నమెంట్ అభివృద్ధి చెంది 2 వైపులా అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. కాబట్టి వీళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అనదర్ పాయింట్, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనే పరంగా చూసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరు సంపాదించుకునే మార్గం ఉంది. గంటల లెక్క కూడా పని చేసుకొని సంపాదించుకోవచ్చు. అంటే ఒక సండే వచ్చింది, ఒక సాటర్డే వచ్చింది, ఒక సింగిల్ డేలో మేము ఒక వెంచర్ చూపించి, నేను ఒక అపార్ట్మెంట్, మా నియరెస్ట్ మా ఇంటి దగ్గరే ఒక అపార్ట్మెంట్ ఉంది, నేను అదైనా చూపించుకొని సంపాదించుకుంటా అంటే వాళ్ళకు ఏ ఏరియాలో ఎక్కడ బిజినెస్ ఉందనేది కూడా మేము వాళ్ళకు సపోర్ట్ చేసి సహాయపడతామని మీకు తెలియజేసుకుంటున్నాం మేడం. కాట్రపల్లి నాగరాజు గారు చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్రీ ట్రైనింగ్ ఒకటే కాకుండా తర్వాత అందరికీ కూడా యూజ్ అయ్యేటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో కూడా మీరు చెప్పారు. ఫైనల్గా మీ లక్ష్యం ఏంటి అంటే, నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే మీ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని అందరికీ, సమాజానికి అలాగే పీపుల్కి యూజ్ అయ్యే విధంగా మీరు ఫ్రీగా అందరికీ ట్రైనింగ్ ఇస్తాము అని చెప్తున్నారు. చాలా మంచి విషయం అది. ఎందుకంటే డబ్బుని ఎక్స్పెక్ట్ చేయకుండా ఏ పని చెయ్యరు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో పీపుల్. కాబట్టి మీరు ఈ ఇనిషియేటివ్తో ముందుకొచ్చారు కాబట్టి నిజంగా చాలా మంచి ఒపీనియన్ అండి అది. అండ్ తర్వాత రియల్ ఎస్టేట్లో మీరు గత 15 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి మీ నెక్స్ట్ గోల్స్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? అలాగే రియల్ ఎస్టేట్లోకి రావాలి అనుకునే వాళ్ళకి మీ అనుభవ ప్రకారం మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే మా ట్రైనింగ్స్ తీసుకొని ఈ డబ్బు సంపాదించుకోవాలని, ఉపాధి కావాలని మా దగ్గరికి ఎవరైతే వస్తారో వీళ్ళందరి కోసం మేము ఒక గోల్ నిర్ణయించుకున్నాం మేడం. హైదరాబాదులో, తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్లలో కూడా చాలామంది హైదరాబాదులో నివసిస్తున్నారు. వీళ్ళందరికీ ఉపాధి మార్గాల కోసం చాలామంది వెతుక్కుంటున్నారు. వీళ్ళందరికీ జీరో పెట్టుబడి, మీరు చదువుకోండి, ప్రైవేట్ జాబ్ చేసుకోండి, గవర్నమెంట్ జాబ్ చేసుకోండి, ఒక సండేనో ఒక సాటర్డేనో ఖాళీగా ఉన్నప్పుడు అడిషనల్ ఇన్కమ్ కావాలి, కొత్త కోరికలు, కొత్త వస్తువులు వస్తున్నాయి, ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే మనం అడిషనల్ ఇన్కమ్ కోసం, సెకండ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయకపోతే ఏది డబ్బు రాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మనం 1,00,000 మందికి, సుమారుగా 1,00,000 మందికి ఈ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఈ నాగరాజు కోరిక అండి. ఇది హైదరాబాదుకు నేను ఒక గిఫ్ట్ రూపకంగా ఇవాళ సమాజ సేవ కోసం 1,00,000 మందిని కోటీశ్వరులను చేయాలని కోరికతోటి ఈ నిర్ణయం తీసుకున్నా. కాబట్టి సమాజానికి మనం కూడా కొంత ఇవ్వాలి. అది ఏ రూపకంగా ఇవ్వాలి అంటే సేవ రూపకంగా. కాబట్టి నేను ఫ్రీ సర్వీస్, డబ్బులు లేకుండా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి మార్గంలో పయనించే విధంగా నిర్ణయం తీసుకున్నా. కాబట్టి 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉన్నాను. కాబట్టి ఆ దేవుడు, మీరందరూ నాకు సహకరిస్తారు, మా ప్రేక్షకులు సహకరిస్తారని నేను అనుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ కావాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నాగరాజు గారు, మామూలుగా ఎవరైనా కూడా మేమే లక్షాధికారులం కావాలి, మేమే కోటీశ్వరులం కావాలి అనుకుంటూ ఉంటారు. ఆ లక్ష్యంతో పనిచేస్తూ ఉంటారు, బిజినెస్లు ఏమైనా చేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం 1,00,000 మంది పీపుల్ లక్షాధికారులు లేదా కోటీశ్వరులు కావాలని మీరు కోరుకుంటున్నారు.
ఎదుటి వాళ్ళు ఇలా బాగుపడాలి, వాళ్ళకి మన వల్ల కొంచెం యూజ్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళు నిజంగా చాలా తక్కువ మంది ఉంటారండి. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ మీకు. అండ్ చాలా మంచి ఇనిషియేటివ్తో ముందుకు వస్తున్నారు, అందరికీ యూజ్ అయ్యేలాగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ అంటున్నారు. సో అందరి తరఫు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ మంచి థింగ్తో మీరు ముందుకు వచ్చినందుకు. మీరు అనుకున్న గోల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని మా రియల్ ఎస్టేట్ టీవీ తరఫున మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, కాట్రపల్లి నాగరాజు గారు రెరా అప్రూవ్డ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఇంకా కన్సల్టెంట్గా ఎంతోమంది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, ఇంకా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, అలాగే కమర్షియల్ ప్లేసెస్ని కూడా సేల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. Please do like, share and subscribe to Real Estate TV.